ఈ బనానా కేక్ బ్రౌనీ కంటే కూడా తక్కువ టేస్ట్ అయితే లేదండి. అంత టేస్టీగా ఉందనమాట. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్‌లో చెప్పండి. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే గనక మీరు నాకు కామెంట్ చేస్తే నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇంతవరకు చూసారంటే మీకేదో ఒకటి నచ్చే ఉంటుంది కదా! ప్లీజ్ లైక్ చేయండి. ఏం నచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ 2026లో అయినా సరే మన ఛానెల్ ఇంకొంచెం గ్రో అప్ అవ్వాలి. నేను దానికోసమే ట్రై చేస్తున్నాను. నేనైతే ఇన్ని రోజులు కూడా అంటే ఎప్పుడో ఒకప్పుడు పెట్టేదాన్ని వీడియోస్. ఇప్పుడైతే రెగ్యులర్‌గా పెట్టాలనేది నేను ఫిక్స్ అయిపోయాననమాట. మీ అందరికీ కూడా మంచి మంచి రెసిపీస్‌తో మీ ముందుకొస్తూనే ఉంటాను. బేకింగ్ టిప్స్, బిజినెస్ టిప్స్ కూడా నేను చెప్తున్నాను. వీటిని మనం బిజినెస్‌గా చేసుకొని అమ్ముకునే వాళ్ళు చాలామందున్నారు. అండ్ నేను కూడా అదే చేస్తున్నాను. నేను ఎర్న్ చేసుకుంటున్నాను మనీని. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే చాలామంది ఉంటారు కదా! మన ఇంట్లోనే ఉండి మనము ఏం చేయలేకపోతున్నాము. మన హస్బెండ్‌కి హెల్ప్ చేయలేకపోతున్నాము. ఆయన ఒక్కరు తెచ్చిందే సరిపోవట్లేదు. ఉంటాయండి చాలామందికి ఇలాగే ఉంటుంది. సో, మన చెయ్యి గూడా అతని చెయ్యికి తోడైందనుకోండి, అది ఇంకా బావుంటుందనమాట. ఓకే అండి. ఇంకా మీరు నేర్చుకుంటారంటే నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ ఏంటి అనేది నాకొక మెసేజ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ప్లీజ్ అండి. ఓకే. ఇక్కడ కేక్‌ని చూసారు కదా! ఎంత స్మూత్‌గా కట్ చేస్తుంటే అంత ఫ్లఫీనెస్‌గా అంటే కట్ చేస్తుంటే అంత స్మూత్‌గా కట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! అది. చాలా చాలా బావుంది. బైట్స్ అయితే అద్దరిపోయాయన్నమాట. అంత టేస్టీగా ఉంది. బ్రౌనీ కంటే తక్కువ టేస్ట్ అయితే అస్సలు లేదు. చాలా చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. ఉంటాను మరి. Bye. Take care. Thanks for watching this video.